స్కామ్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తా ఉన్నారు. ఇక అయిపోయింది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంది, ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎవడు కాపాడలేడు అన్న ఒక కన్క్లూజన్ కి వచ్చిన తర్వాత ఇది ఈ కుట్రకు తెరలేపారు. అది కదా విషయం. ఇవాళ జోగి రమేష్ హడావుడిగా పిలిచారే, మళ్ళీ నువ్వేదో ఒకటి స్టార్ట్ చేయి, ఇది నేనే లీక్ ఇస్తా, నేనే పట్టిస్తా, మనం ఇష్యూని డైవర్ట్ చేద్దాం. వీళ్ళు డైవర్షన్ టాక్టిక్స్ లో ఆరితేరారు కదా. జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు. ఇక లిక్కర్ స్కామ్ నుంచి జోగి రమేష్ మీరు చేసిందే కుట్ర, ఆ జనార్దన్ అనే అతనితో చెప్పి మీరు చేపిస్తున్నారు కుట్ర అని జోగి రమేష్ కదా మిమ్మల్ని కుట్ర అంటున్నాడు. సార్ ఇప్పుడు మేము కుట్రలో పాత్రదారులు అయితే ఆఫ్రికా లింకులు ఏంటి, రెడ్డి గ్లోబల్ ఏంటి, క్యామరూన్ ఏంటి, అక్కడ సీజ్ అవటం ఏంటి, ఈ జనార్దన్ వెళ్ళి ఆఫ్రికాలో దాక్కోవటం ఏంటి, మేము కుట్రలో పాత్రదారులు అయితే మా ఇవన్నీ ఎందుకుంటాయి సార్? మాకన్నా ఆఫ్రికాతో మాకు కానీ ఇక్కడ మా పార్టీలో వ్యక్తులు లింకులు ఉన్నాయా? ఎప్పుడు ఆఫ్రికా అంటేనే వైఎస్ఆర్సీపీ కదా. రెడ్డి గ్లోబల్ అన్న మా కంపెనీయా? జగన్మోహన్ రెడ్డి సోదరుల కంపెనీ. అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, లోకేష్ గారికి కజిన్సా? జగన్మోహన్ రెడ్డి గారి కజిన్సా? జార్జ్ రెడ్డి ఎవరు? రాజశేఖర రెడ్డి సోదరుడా? చంద్రబాబు నాయుడు గారి సోదరుడా? ఇవాళ ఎవరి వైపు చూపిస్తా ఉన్నాయి సార్ ఏళ్ళన్నీ కూడా. ఇవాళ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెడ్డి గ్లోబల్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ నకిలీ మద్యం తయారీ పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ కి దిగుమతి చేశారు. ఇక్కడ ఒక కుటీర పరిశ్రమగా మార్చారు. అనేక మంది చావులకి కారకులయ్యారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత భయపడి కొంతకాలం వాటిని ఆపేశారు. మళ్ళీ ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ మొత్తం కూడా ఉచ్చు బిగిసిందో దాని నుంచి మళ్ళీ కొంత డైవర్ట్ చేయడం కోసం జోగి రమేష్ లాంటి వ్యక్తులు తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్లే దాన్ని రీస్టార్ట్ చేపించి వాళ్లే లీకులు ఇచ్చి వాళ్లే అవన్నీ కూడా దొరికేటట్టుగా చేసి ఆ బురదని మళ్ళీ మా పైన రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటువంటి సందర్భంలో ఇవాళ అద్దేపల్లి జనార్దన్ రావు చాలా స్పష్టంగా ఇదంతా ఒక కుట్ర, మేము గతంలో చేసేవాళ్ళం, మాకు ఈ విద్యను నేర్పించిందే రెడ్డి గ్లోబల్, కానీ ఆ తర్వాత భయపడి ఆపేశాం, కానీ జోగి రమేష్ మమ్మల్ని మళ్ళీ రీస్టార్ట్ చేయమన్నాడు. ఇవాళ ప్రతి చోటకి సాక్షి ముందు వస్తుంది. ఎలా వస్తుంది సార్? ఇవాళ సాక్షి ఛానల్ బులుగు మీడియాకి డాషింగ్ జర్నలిజం కాబట్టి అలా ముందు వస్తారు అందరికంటే. డాషింగ్ దరిద్రపు, అది డర్టీ జర్నలిజం. డాషింగ్ జర్నలిజం కాదు సార్, డర్టీ జర్నలిజం అన్నమాట. జర్నలిజంకే పెద్ద కలంకం మచ్చ ఆ పత్రిక, ఆ ఛానల్. కాబట్టి వాళ్ళకే అన్ని తెలిసిపోతే ముందు వచ్చి వాళ్లే వాలిపోతారు, వాళ్లే ఆ విజువల్స్ అన్ని తీసేస్తారు, వాళ్లే అన్ని బయట పెట్టేస్తారు. ఇది గులకరాయి డ్రామా చూడలేదా? కోడికత్తి డ్రామా చూడలేదా? ఎన్ని డ్రామాలు చూడలేదు సార్, ఎన్ని స్క్రీన్ ప్లేలు చూడలేదు మనం. ఇది కూడా అటువంటిదే. మళ్ళీ ప్రభుత్వానికి ఏదో ఒక బురద అంటించాలి, నారావారి సారాను ఒక హెడ్లైన్ పెట్టాలి, నారావారి రక్త చరిత్రలాగా నారావారి సారా రాసుకో, వచ్చినట్టు తప్పుడు రాతలు రాయటం, తప్పుడు వార్తలన్నీ ప్రసారం చేయటం. కానీ వాళ్ళు ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైంది సార్. ఇవాళ ఈ పాపం ఎవరు చేశారు, ఈ కుట్ర వెనక ఎవరున్నారు, ఎవరు ప్రజల ప్రాణాలు బలికొన్నారు, ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు. మా వైపు నిజాయితీ ఉంది కాబట్టి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు వచ్చి మేము ఎటువంటి చర్యలు చేపడతా ఉన్నాం, అది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, అది ఇంకొకట ఈ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రజలను ఉద్దేశించి నన్ను మాట్లాడుతూ యాపిల్తో అవ్వదు కదండి పరిపాలన. లేదు సార్, కాదు యాపిల్తో ఐదేళ్లలో జరిగిన అక్రమాలు, అరాచకాలు, అవినీతి, ప్రజలు పడ్డ ఇబ్బందులు, వీటన్నిటికీ యాపిల్ పరిష్కారం అనుకుంటే గత పరిపాలన యొక్క అవినీతిని ఖచ్చితంగా అది ఇప్పుడు వెలికి తీస్తా ఉన్నాం. లిక్కర్ స్కామ్ యొక్క దర్యాప్తు కూడా ఆగలేదు. అతి త్వరలోనే దానికి ముగింపు కూడా పలకబోతున్నాం, ఫినిషింగ్ టచ్ ఇస్తా ఉన్నాం అంతే. ఏమి యాప్లు పెట్టినా ఇప్పటికీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే అక్కడ ఇక్కడ